శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురుభ్యో నమ. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. శ్రీ పరాభ నామ సంవత్సరం. శ్రీ పరాభ నామ సంవత్సరం. మేషరాశి వారి ఫలితాలు. శ్రీ పరాభ నామ సంవత్సరం మేషరాశి వారి ఫలితాలు. ఈ మేషరాశిలో అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక ప్రథమ పాదం. ఈ మేషరాశి వారికి ఈ పరాభనామ సంవత్సరమునందు ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. ఈ పరాభనామ సంవత్సరమునందు సంవత్సరాది నుండి గురుడు తృతీయమున రజితమూర్తిగాను, తదుపరి జూన్ 2వ తేదీ నుండి చతుర్థమున రజితమూర్తిగాను, తదుపరి అక్టోబర్ 31వ తేదీ నుండి పంచమమున తామ్రమూర్తిగాను, మరల జనవరి 25 నుండి 2027 నుండి కర్కాటకంలో రజితమూర్తిగాను గురుడు సంచరిస్తూ ఉంటాడు. శని భగవానుడు ఈ సంవత్సరం అంతా వ్యయస్థానమున లోహమూర్తిగాను, ఉగాది నుండి రాహుకేతులు లాభ పంచమ భావాలయందు మూర్తులుగాను, తదుపరి డిసెంబర్ 5వ తేదీ నుండి 10 మరియు 4వ స్థానాల్లో అందు తామ్రమూర్తిగాను సంచారం సాగిస్తూ ఉంటారు. ఈ గ్రహగతులని మనం పరిశీలించగా గత సంవత్సరం వలె అన్నింటా యోగదాయకంగా ఉన్నప్పటికీ వృత్తి, వాణిజ్య, వ్యవహారాల పెట్టుబడుల విషయంలో, నూతన పెట్టుబడుల విషయంలోనూ మిక్కిలి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. వ్యయస్థానమున సంచారము శని భగవానుడి సంచార సమయము కావున అన్ని విషయాల్లోని చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. జూన్ 2వ తేదీ నుండి గురుని సంచారం వలన గతంలో రావలసిన పాత బకాయిలు వసూలు అవ్వడానికి అవకాశం ఉంది. గృహమునందు వివాహాది శుభకార్యములు విషయమై ధనం ఖర్చు చేయడానికి కూడా అవకాశం మెండుగా ఉంది. విద్యార్థులు ఉన్నత విద్యలకై మరియు ఉన్నత ఉద్యోగ విషయమై చేయు విదేశీ ప్రయాణాలు కలిసి వచ్చే కాలంగా భావించవచ్చు. స్థిరాస్తి కొనుగోలు చేయడం, నూతన గృహ నిర్మాణాలు చేయటం జరగడానికి అవకాశం ఉంది. వివాహం కాని వారికి వివాహ యోగ్యత, సంతానం లేని వారికి సంతాన యోగ్యత కలగడానికి అవకాశం ఉంది. కానీ గర్భధారణ తర్వాత సుమారుగా 5 నెలల వరకు కూడా బహు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. లేనిచో అబార్షన్స్ జరగడం, గర్భపాతాలు జరగడానికి అవకాశం ఉంటుంది. కోర్టు వివాదాలలో అనుకూలమైన తీర్పులు రాగల అవకాశం ఉంది. కిరాణా, కూరగాయలు, కోళ్ళు వ్యాపారస్తులకు, ఫైనాన్స్ వ్యాపారస్తులకు, భూ వ్యాపారస్తులకు మంచి అనుకూలమైన కాలంగా భావించవచ్చు. సంఘమునందు గౌరవ మర్యాదలు ఆశాజనకంగా లభిస్తాయి.
ఉపాధ్యాయులు అనుకున్న స్థలాలకి బదిలీ కావడానికి కూడా అవకాశం మెండుగా ఉంది. విందు వినోద కార్యక్రమాలలో విరివిగా పాల్గొంటారు. చిరకాల స్నేహితుల కలయిక అంటూ జరుగుతుంది. వ్యవసాయదారులకు 2 పంటలు బాగా కలిసి వస్తాయి. వ్యవసాయదారులకు 2 పంటలు కూడా బాగా కలిసి వస్తాయి. మొత్తం మీద యోచిస్తే కనుక వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో జీవించే వారికైనా ధనాదాయం అనేక రకాలుగా చేతికి అందుతూ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే వ్యయం కూడా ఉంటుంది. అనుకోని సంఘటనలు, ప్రాణాపాయ విపత్తులు, మతి భ్రమణం, గృహంలో చోరభయం కలిగించే సంఘటనలు కూడా జరగవచ్చు. భార్యాభర్తల మధ్య కలహాలు, బంధుమిత్రులతో వైషమ్యాలు, ఆరోగ్య భంగాలు, కోర్టు వ్యవహారాల్లో ఇరుక్కోవడం, మీ పేరు ప్రఖ్యాతులకు ఆటంకాలు కలిగే అవకాశం కూడా మెండుగా ఉంది. అపవాదుల వలన మీకున్న విలువను కోల్పోతారు. సంసార సుఖ రాహిత్యత, శ్రమకు తగిన ఫలితం లేకుండా కుటుంబాలకు దూరంగా ఉండడం, బంధువుల వల్ల కష్ట నష్టాలు, వ్యాపార చిక్కులు, సంతానమూలకంగా ఇబ్బందులు, మీ మంచి మాటలచే ఇతరులకు ఉపకారం జరగడం, కష్టాల నుండి బయటపడడం, శక్తికి మించిన పనులు చేసినను ఏదీ కలిసి రాక నిరాశ నిస్పృహలు కలిగిస్తూ ఉంటారు. తమ శరీర ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ వహించాలి. ఔషధ సేవలు చేయటం మంచిది. వాహన ప్రమాదాలు, ఆకస్మిక ప్రమాదాలు, అగ్నిభయం కావున జాగ్రత్తగా యోచించి పనులు చేసుకోవాలి, మసులుకోవాలి. ఈ 7.5 సంవత్సరాల శని ప్రభావం చాలా తీవ్రంగా అధికంగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నీలాపనిందలు, నీచ జన సాంగత్యం, ఇల్లీగల్ అఫైర్స్ ఇట్లాంటివి కూడా కలగడానికి అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు మంచి కంటే కూడా చెడు అధికంగా జరిగే అవకాశం ఉంది. శని ప్రభావం వల్ల అనేకమైన ఈతి బాధలు కలిగిస్తాయి. ఎంత తెలివిగా ప్రవర్తించినా సరే, అనుకువగా ప్రవర్తించినా కూడా మంచి ఫలితాలు పొందడం చాలా కష్టం. ప్రతి చిన్న విషయానికి జాగ్రత్తగా మసులుకోవాలి. మీ ధైర్య సాహసాలే మీకు కొండంత అండగా భావించాలి. మీ ధైర్య సాహసాలే మీకు కొండంత అండగా భావించాలి. ఇది మేషరాశి ఫలితాలు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వారి యొక్క ఫలితాలు. ఇందులోనే ఉంది పరాభవం అన్నది. అంటే అప్రమత్తతతో ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఏ విషయాన్నైనా సరే 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నీలాపనిందలు పడవద్దు. గృహస్థు జీవితంలో కలతలు రాకుండా చూసుకోండి. ఈ పరాభవనామ సంవత్సరంలో ఎటువంటి పరాభవాలు ఈ మేషరాశి వారు ఎదుర్కోకుండా ఉండాలని ఆ దుర్గామల్లేశ్వర స్వామిని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఈ మేషరాశి ఫలితాలు జాగ్రత్తగా విన్నారు కదా. ఆ దుర్గామల్లేశ్వర స్వామి వారి కృపా కటాక్ష ఈ మేషరాశి వారికి తోడు నీడగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ జాతక సంబంధమైన సమస్యలు పరిష్కారం కొరకు సంప్రదించవచ్చు.
కాబట్టి మీ జాతక సంబంధమైన సమస్యలకు పరిష్కార మార్గాల గురించి జాతక చక్రాలు జాతకాలు రాయడం, నవపంచక విధానంలో వివాహ పొందడానికి కూడా సంప్రదించవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల.